Hello guys, welcome back to our channel Chili గైస్ మీరు ఎప్పటి నుంచో అంటున్నా డిన్నర్ వీడియో అయితే ఈ రోజు అయితే మేము ప్లాన్ చేసుకున్నాం. డిన్నర్ వీడియోని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడైతే వీళ్ళైతే సరుకులు వేయడానికి పోతుర్రు, అంటే భోజనాలకి సరుకులు కావాలి కదా, సరుకులు వేయడానికనే పోతుర్రు. చాలా మంది కామెంట్లో డిన్నర్ 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 వీడియో అని అడుగుతారు. మీకోసం మేమైతే డిన్నర్ వీడియో అయితే ప్లాన్ చేసినాం ఈరోజు. సరే పెళ్లి పిల్ల పెళ్లి కొడుకు రివ్యూ తీసుకోండి. ఈయన మా బామ్మడిది గైస్ బాబా బొమ్మర్దుల మాట మల్లా మురుకు పిస్తరు జిల్లా జిల్లా అందరు అడుగుతున్న రిసెప్షన్ వీడియో అయితే ఈరోజు వస్తుంది గైస్. ఇంకా ఒక 2 days లో అప్లోడ్ అయిపోతుంది. మీరు పెళ్లి వీడియోని ఎలా సబ్మిట్ చేసిండ్రో డిన్నర్ వీడియో కూడా అలా సబ్మిట్ చేయగా ప్లీజ్. సబ్మిట్ చేసిండ్రో డిన్నర్ వీడియో కూడా అలా సబ్మిట్ చేయగా ప్లీజ్. ఇంకా 2 రోజులు వచ్చేస్తుంది. మా డిన్నర్ వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి గైస్. ఈరోజు అయితే డిన్నర్ వీడియో వచ్చేస్తుంది. బాయ్ బాయ్ గైస్. డిన్నర్లో అయితే మేము ఏమేమి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నామంటే బిర్యానీ అంటే ఉత్తి బగారా అన్నము, చికెన్ కర్రీ, రైతా, ఒక స్వీట్ అయితే మేము అనుకున్నాము. ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళందరూ కలిసి అయితే చికెన్ తీసుకురావడానికి పోతురు. మీకు చికెన్ దగ్గర నుంచి లాస్ట్ ఫుడ్ తిని పడుకునేదాకా మొత్తం చూపిస్తాం, వీడియో చూడండి. చాలా ఇప్పుడు మా వాళ్ళు అయితే చికెన్ తేయడానికి పోతురు. బాగుండదమ్మా. ఏం చేస్తున్నావు ఆంటీ? వంటలు చేస్తున్నాం. దేనికోసం వంటలు? ఈ రోజు మా అమ్మాయి మొన్న పెళ్లి అయింది, ఈ రోజు డిన్నర్ ఉంది మా అమ్మాయిది. అవునా? అందుకే వంటలు. ఏమేమి స్పెషల్ మరి? చికెన్, ఏంటి ఉట్టి బిర్యానీ, బగారన్నం. ఇంకేం స్పెషల్ లేవా? ఇంకా పిల్లలకు థమ్స్ అప్లు, తాగటోళ్ళకి ఇంత మందు, బీర్లు. నువ్వేం తాగుతావు? నేనైతే ఫుల్ బాడీ. ఫుల్ బాటిల్ ఓకే డన్. తెచ్చినాక తాగకపోతే మళ్ళీ వేస్ట్ కదా. అది మా అంకుల్కి ఇస్తా. అంకుల్గా ఇగో ఫంక్షన్ కోసం అయితే అన్ని రెడీ అవుతున్నాయి గైస్. వంటలు అయితే మేమైతే ఇప్పుడు స్టార్ట్ చేసినాం. ఫస్ట్ అయితే బగారన్నం అయితే వండుతున్నాం. మా వాళ్ళు అయితే సరుకులు తీసుకురావడానికి పోయారు. అన్నైతే బండి అయిపోయిందంట, లేట్ చేస్తున్నారు మా వాళ్ళు. చూడండి గైస్, మేమైతే డిన్నర్ అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. కాకపోతే అన్నీ లేట్ అయిపోతుంది. నూనె ఆగుతుంది. మీ డిన్నర్ కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది గైస్. మన వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? చేస్తుండ్రు. ఇంకెప్పుడు రెడీ అవుతారు? మేము ఇంకొంచెం సేపట్లో రెడీ అయిపోతాం గైస్. అంటే ఇలా డ్రెస్లు అయితే కాలిపిల్లి మోడల్ ఉంటాయి కదా, అంతే మరి మోడల్. మా వాళ్ళు అయితే రెడీ అయినాక చూపిస్తారు. డ్రెస్లు అయితే సూపర్ ఉన్నాయి. ఇక వంటలు అయితే స్టార్ట్ చేసిర్రు. బయటకు పోయిన వాళ్ళు అయితే ఇంకా రాలేరు, వచ్చినాక కంటిన్యూ చేస్తాం. బాయ్ బాయ్. హలో గాయస్, ఇప్పుడైతే మేము డెకరేషన్ కి చేస్తున్నాం గాయస్. అప్పుడు మొన్న ఏమైతే చికెన్ కబాబ్ చేసుకున్నాం. చికెన్ కబాబ్ చేసుకున్నాక అసలు తీయలే మొత్తము. చూడండి ఎలా ఉందో. చూడండి, పెళ్లి కొడుకుని నాతో పని చేపిస్తుంది గాయస్. మొత్తం తీయాలి. ఇప్పుడు డెకరేషన్ కి అయితే పంతులు గాయస్, పంతులు అయ్యప్ప ఒకసారి నన్ను చేస్తారు గాయస్. మొత్తం ఇప్పుడు ఫుల్ ఉంది గాయస్ డెకరేషన్. ఇప్పుడు డెకరేషన్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడైతే వంటలు అవుతున్నాయి కింద. తినేసాడు గాయస్. డెకరేషన్ తర్వాత మేము రెడీ అవుతాం. అప్పుడు తర్వాత ఎట్లా అవుతుందో చూపిస్తాం. అప్పుడు బాయ్ బాయ్ బాయ్. చూడండి గాయస్, ఇట్లా పని చేస్తున్నారు. ఇది చెప్తే కింద పడేసాడు గాయస్. చేసారు చెప్తే కూడా కింద పడేసింది గాయస్. అందుకని ఉడతలు వస్తుంది. ఇంకొక పని ఫస్ట్ అది కాదు గాయస్, పెళ్ళైన వాళ్ళకి తర్వాత. అందుకని నేను తీసుకోవాలి. అప్పుడే ఇట్లా చేయి జారిపోయింది. అందుకని ఆర్డర్ చేస్తుంది. పెళ్లి పిల్ల చూడండి గాయస్, ఎంతో ఖుషి అవుతుండో రెడీ అవుతున్నా అని. చాలా హ్యాపీగా ఉందా నీకు రెడీ అవుతున్నందుకు? ఏ రేపటి నుంచి వెళ్ళిపోతావు అయితే నువ్వు మీ ఆయన వాళ్ళ ఇంటికి? మీ ఆయన మీ ఇంటికి వస్తారా, నువ్వు మీ ఆయన వాళ్ళ ఇంటికి పోతావా?
మా ఆయన మా ఇంటికి వస్తాడు. మీ ఆయననే మీ ఇంటికి వస్తాడా? గైస్ మా భార్య అయితే ఇప్పుడు రెడీ అవుతుంది. ఇదే లాస్ట్ రోజు, నేను మా ఇంటికి తీసుకోవస్తాను. మా వైఫ్ ఎట్లుందో కామెంట్ చేయండి. క్యూట్ ఉంది కదా మరి. క్యూట్ ఉంది. పోతావు నువ్వంట మీ ఆయన వాళ్ళ ఇంటికి? ఎందుకు? నేను మా ఇంటికనే ఉంటాను. వాడ మీ ఇంటికి రావాలా? ఆడేం పని చేస్తాడు మీ ఆయన? మీ ఆయన ఏం పని చేస్తాడు? మెస్సీని పని చేస్తాను. ఇట్లా చేస్తుంది, ఇట్లా ఎవరికైనా మీ భార్య ఏం పని చేస్తుంది? ఇంటికి పోయి బాసాలతో ఉంటుంది. భాషలంతో చాప నువ్వు. గైస్ వీళ్ళిద్దరు పేరు ఎట్లుందో కింద కామెంట్ చేయండి. గైస్ వీళ్ళిద్దరు పేరు ఎట్లుందో కామెంట్ చేయండి. మేమైతే ఇంకా మంచిగా వేద్దాం అనుకున్నాం, కాకపోతే లేట్ అయిపోయింది. మధ్యలో కరెంట్ పోయింది, మధ్యలో పోతుంటే బండి అయిపోయింది, అన్ని ఇట్లా అయిపోయినాయి గైస్. కాకపోతే నైట్ కి మాత్రం తినేటప్పుడు మంచిగా వీళ్ళకి ఫోటో తీసేటప్పుడు అయితే మంచిగా చూపిస్తాం. చాలా ఇంకా మనము ఇప్పుడు వంటలు అయితే ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చేసినాయి గైస్ కదా. చాప పెళ్లి కూడా ఎట్లా సపోర్ట్ చేసినా సినిమా. అరే మీ భార్య ఎట్లా చెప్తుంది చెప్పు మంచిగా. మా పెళ్లి కూడా ఎట్లా సపోర్ట్ చేసినా, డిన్నర్ కూడా అట్లనే సపోర్ట్ చేయండి గైస్. గైస్ మొన్ననైతే పెళ్లి పిల్ల అక్క, పెళ్లి పిల్ల తమ్ముడు వీళ్ళందరినీ చూపించినాం. కాకపోతే స్కూల్ స్టార్ట్ అయ్యి అందరు వెళ్ళిపోయారు. పాపం పెళ్లి కూతురు క్లోజ్ ఫ్రెండ్ కి అయితే జ్వరం వచ్చి డల్ ఉంది. ఈయన కూడా పెళ్లి కూతురు కూడా ఫుల్ డల్ ఉంది. మా ఫ్రెండ్ ఎందుకు అట్లా ఉందని, కానీ వాళ్ళ ఫ్రెండ్ కి మాత్రం జ్వరం వచ్చింది గైస్. పెళ్లి కొడుకు విరాను గైస్, పెళ్లి పిల్లలకి రెడీ అవుతామని. అదే మీ ఆయన ఏంది గట్ల రెడీ అవుతుండు? ఈ ఆడపిల్లలు లేకపోతే ఈయన అది గాడి చాప కమ్మల్ని ఎందుకు పెట్టుకుంటున్నావు నువ్వు? గైస్ చూడండి గైస్, ఎంత వీడియో అయితే మంచిగా వస్తుంది, కాకపోతే దాని వెనకాల పడే కష్టం ఎంత ఉంటుందో చూడండి. పాపం ఈ చేపను ఎంత కమ్మలు పెట్టుకోవడానికి ఎంత ఇబ్బంది అవుతుందో చేప కదా. చేప ఇగో బంగారం లేదా? ఈ పెళ్లి కూతురు ఏమన్నా కానీ నన్ను ఏమంటారే చాప బంగారం పెట్టలే. ఆవు కదే మీ అత్తలు బంగారం కాదు. అసలు నీ కట్నం ఎంత ఇచ్చారు? స్కూటీ పిచ్చాడు కటింగ్. అసలు స్కూటీ ఇంకా సారి అసలు షోరూమ్ లో ఉందంట స్కూటీ కదా. పాపం చూడండి గైస్, చెవు ఎంత ఎర్రగా అయింది. ఏమంటారు బేట, నన్ను సతాయిస్తారు ఏమంటారు? చాప ఇగో పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ గైస్. ఇగో రియల్ మదర్ ఆమెనే. ఎక్కడ కనిపించిన ఆంటీకి అయితే సెల్ఫీ అయితే అడగండి. ఇగో వాళ్ళ చిన్న పెద్దన్న పెళ్లి కూతురు వాళ్ళ పెద్దన్న పంతుల్లా క్యారెక్టర్ ఇష్టం కదా. అగో చిన్న సారీ చిన్న అగో పెళ్లి కూతురు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. చెప్పాలా? పాపం జ్వరం వచ్చింది గైస్. చెప్పాలా? కొడుకు వాళ్ళ అమ్మకి తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నాడు, అందుకే వాళ్ళ అమ్మ కనిపిస్తలేదు. మరి మా పెళ్లి కూతురు అయితే కొంచెం మోడ్రన్ పెళ్లి కూతురు, అందుకే జర హెయిర్ స్టైల్ అట్లా ఉంటది. ఎందుకంటే పెళ్లి కొడుకు ఈ హెయిర్ స్టైల్ ఇష్టం అంట కదా. ఎట్లుంటేనే ఇష్టం భార్య. నీకు లాంగ్ హెయిర్ నచ్చదా? మంచిగా ఉంటుంది లాంగ్ హెయిర్, కానీ అట్లా మంచిగా అనిపించదు నాకు. ఇట్లా నుంచి మేము మంచిగా స్టైల్ ఉంటదా? ఎట్లుంది నైస్ హెయిర్ స్టైల్. చూడండి గైస్, ఆ పెళ్లి పిల్ల పక్కన కూర్చొని మొత్తం ఆమెనే చూసుకుంటుంటుంది పెళ్లి కొడుకు. అటు వేరే అడిగవచ్చు కదా. పెళ్లి పిల్ల పక్కనే కూర్చొని పెళ్లి పిల్లని అబ్జర్వ్ చేస్తూ చూస్తుండు. ఏం చెయ్యం పోవాలి మీ భార్యని. కాదు గైస్, ఈ పంతులు ఏడా లేపుకోతారని పక్కనే కూర్చున్నారు గైస్ పెళ్లి కొడుకు. అంత అనుమానం వానికి. ఈ పంతులు కూడా దొంగ దొంగ వస్తుంది గైస్ ఈ పెళ్లి పిల్లని. ఆరుభయం ఆడికి ఏడ లేపుకోవాలని. ఇగో వచ్చింది పకిరిగాడు, వచ్చింది. ఇగో మాయల పకిరిగాడు వచ్చింది, పకిరిగాడు వచ్చింది. ఇగో మాయల పకిరిగాడు. నా పేరు మాయల పక్కీరు, నా మాయలకు అంతా లొంగేరు. నా పేరు మాయల పక్కీరు, నా
వాళ్ళు చూడండి guys, ఈ బ్యాగులు ఉన్నాయని మెడల్ వేస్తున్నాడు అరిగాడు వాళ్ళ భార్యకి. ఆమెనే వేసుకుంటుంది. అవునా? అని నువ్వు ఎందుకున్నాడో పక్కనే నువ్వు వేయవా? నేను వేసాను చెప్తే సోకులు పడుతుంది మళ్ళా. వెయ్యి మంచిగా రెడీ అయ్యి మీ భార్యని. సోకులు పడుతున్నారే. నువ్వు వేయించుకోవాలిరా, మంచిగా వేయించుకో. నువ్వేమి ఇస్తున్నాడో చేప మళ్ళీ మీ ఆయనకి? గోల్డ్ ఇస్తున్నా. గోల్డా? ఏది రింగు ఇదేనా చైనా మీ ఆయనకి ఇచ్చేది? గోల్డ్ రింగ్. గోల్డ్ రింగ్ ఇస్తున్నావారా? అరే చూద్దాం వీడియోలో చూడండి గోల్డ్ రింగ్. అమ్మాయితే మీ భార్య కోసం ఒక మంచి పాట పాడు. హాయ్ గాయ్స్, మా భార్యకి ఇంకొక గోల్డ్ రింగ్ చేపించినాను. ఎట్లా ఎంగేజ్మెంట్ రోజు పెట్టలేదు, డిన్నర్ రోజు అని పెడుతున్నా గాయ్స్. ఎన్ని గణం ఇస్తాడు చేప మీ ఆయన నీకు? 100 ఇస్తాడు. 109 ఇస్తాడా? వాళ్ళ వాడే అరిగాడే వేసింది వాళ్ళ భార్యకి, ప్రేమతోనే వేసింది, అందుకే ఉంచుకున్నాడు. అవరా ఇట్లా చూపి మంచిగా ఇట్లా. Guys, ఇప్పుడైతే నేను అవుట్ఫిట్ వేసుకొని వస్తున్నా గాయ్స్. వచ్చినాక అవుట్ఫిట్ ఎలా ఉంది కామెంట్ చేయండి గాయ్స్. మ్యాచింగ్. ఓకేనా? బాయ్. You bring me down for all to see, then switch it up and treat me right. You promise sun, but you bring rain. I still love what you do to me. The highest highs, the lowest lows. You take me to every extreme. మాట్లాడిన పెళ్లి కూతురు అలా హస్బెండ్ కి ఇట్లానే ఇష్టం, వాళ్ళ హస్బెండ్ కి ఇట్లానే ఇష్టం అని ఇట్లానే కటింగ్ చేయించుకున్నారు గైస్. అంత ఇష్టం మా చేపగాడికి అరిగాడు అంటే. అవరా చేప ఇష్టం అరిగాడు అంటే? ఇదంతా జస్ట్ వీడియో కోసమే గైస్. అంతా ఇష్టం అని అంటున్నాని ఏమనుకోకండి, ఇదంతా జస్ట్ వీడియో కోసమే. తర్వాత ఇద్దరు ఎనిమిలు ఫుల్ కొట్టుకుంటారు. ఇప్పుడు గెటప్ దిగంగానే అయిపోయి అని ఎట్లా కొడతారంటే, గెటప్ ఉంది కాబట్టి వీడియోలో మంచిగా ఉండాలని అట్లా పద్ధతిగా ఉంటారు చేపగాడు. వీడియో అయిపోగానే పొల్లు కొడతారు అరిగాన్ని. చూపిస్తాం మీకు. కామెంట్ చేయండి గాయ్స్. డ్రెస్ అయితే ఇది ఈ పెళ్లి కొడుకుడు గాయస్. అరే వాళ్ళు అది అంజాలే ఈయన డ్రెస్సులు ఈయనకు వస్తున్నాయి, బరాబర్ వస్తున్నాయి. వాళ్ళ ఆయన చూడండి గాయస్ ఎట్లా ఇస్తుండో. మంచిగా చేప మీ ఆయన. వాళ్ళు మంచి నువ్వు మంచిగా మీ ఆయననా? వాడు మంచిగా ఉండట. ఇట్లా మొత్తం తిరిగి చూపి నీ అవుట్ఫిట్ మొత్తం ఇట్లా ఇంకా తిరుగు. ఆడికే ఇట్లా ఒక రజనీకాంత్ స్టెప్ చిన్నగా బయట నుంచి ఉండాలి కదా, లోపల నుంచి బయట నుంచి ఉండాలి, లోపల నుంచి గలీజ్ ఆడవాళ్ళకి. ఏం కాదు ఉండండి, మంచిగానే ఉంది. ఉండండి చిన్న ఇట్లా ఒక స్టెప్ ఇట్లా రజనీకాంత్ లెక్క. లేదు కదా గలీజ్ అంతా పెద్ద ఉంటే ఇట్లా బయట శ్రీరకం చాలు ప్రజలో మరి మాట్లాడు బావచ్చి బ్యాడ్ కొట్టురా మంచిగా పెట్టుకోరా. బావచ్చి బ్యాడ్ కొట్టురా మంచిగా పెట్టుకోరా. బాగా వచ్చింది బ్యాన్ కొట్టండి రా.
వచ్చింది బ్యాన్ కొట్టండి రా.